హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలోని దేవుని యొక్క లక్షణములను గురించి తెలుసుకుందాము. దేవుడు సమస్తమును చూచును. దేవునికి ఈ విశ్వం యొక్క పరిధి, దాని పరిమాణము తెలియను. దేవునికి జంతువులు పక్షుల సృష్టిని గురించి తెలియను. దేవుడు జ్ఞానం గలవాడు. దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు. దేవుడు సర్వోన్నతుడు. దేవుడు అగోచరమైన వాడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు నీతిమంతుడు. దేవుడు సత్యవంతుడు. దేవుడు నమ్మదగిన వాడుగా మనకున్నారు. ఆయన గొప్ప దేవుడుగా మనకి ఉన్నారు. ఇంత గొప్ప దేవుని తెలుసుకునే కృప దేవుడు మనకి అనుగ్రహించాడు. కావున మనము దేవుని యందు విశ్వాసంతో, భయభక్తులతో నమ్మకంగా జీవించాలి. దేవుడు మనల్ని గమనిస్తున్నారనే భయము మనం కలిగి జీవించాలి. బైబిల్ గ్రంథంలో నుంచి తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున ఆయన చూస్తున్నారని భయం కలిగి మనము జీవించాలి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన గొప్ప దేవుడుగా, సర్వోన్నతుడుగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా మనకి ఉన్నారు. కావున మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున ఆయనను పోలి మనము నడుచుకోవాలి. ఆయన యందు ఏ లోపము మనకి కనిపించదు. కావున వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనను కలిగి మనము జీవించాలి. దేవుడు మనకి అతి సహాయం దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.